హాయ్ అండి. ఈరోజు మెచ్యూరీ ఫంక్షన్కి బయనగూడ వెళ్తున్నానండి. మా రెండో అక్కోళ్ళ మధ్యగారోళ్ళ పిల్లదండి. ఈరోజు బయనగూడ మెచ్యూరీ ఫంక్షన్కి ఈరోజు నేను అక్కడికి బయలుదేరి వెళ్తున్నాను. మా తమ్ముడు నేను వెళ్తున్నామండి. మా ఆయన గారు రావట్లేదు, ఆయన పనికి వెళ్ళిపోయాడు. మా తమ్ముడు నేను వెళ్తున్నాం. అక్కడ మా వాళ్ళని పరిచయం చేస్తాను ఈరోజు మీకు. మా తమ్ముడు నేను బండి అండి. మా పెద్దక్క మా పెద్ద బావ బండి వేసుకుని వస్తున్నారు వెనకాల. మా ఆయన గారు ఈరోజు జాయిగా పనికి అయితే వెళ్ళిపోయారండి. నిన్న డాక్టర్ గారికి హాస్పిటల్లో చూపించుకున్నాం కండి, బాగానే ఉందన్నారు కానీ డాక్టర్ గారు సరే అయితే మీ తమ్ముడు నువ్వైతే బయలుదేరి వెళ్ళన్నాడండి. బయనగూడెం అయితే వచ్చేసామండి. ఫంక్షన్ దగ్గరికి నడుచుకుంటా వెళ్తున్నాను. నేనైతే పనికి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళైతే మీ తమ్ముడితో పాటు బయలుదేరి వెళ్ళన్నారని మా ఆయన గారు. అందుకే నేను మా తమ్ముడు అయితే వచ్చామండి. ఫంక్షన్ దగ్గరికి కూడా వచ్చేసాము. మా వదిన వాళ్ళు మీకు పరిచయం చేస్తానండి. మా నడిపొదినండి, మా చిన్న వదిన, మా పెద్ద వదినండి చివరావిడి, మా పెద్దమ్మోళ్ళ కోడళ్ళండి, వాళ్ళ ముగ్గురు. మా వదినలతో పాటు మేము కూడా భోజనాలు అవి చేసేసామండి. మా కోసం భోజనం చేయకోకుండా కూర్చున్నారు మా వదినలు. వాళ్ళతో అయితే భోజనం చేసేసేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా అయితే బయలుదేరి వెళ్ళామండి. మా అన్నయ్యలు కూడా పరిచయం చేద్దండి. మా అన్నయ్యలు అయితే పనికి వెళ్ళిపోయారండి, అందుకే మా వదినలు చూపించామండి. ఈరోజు వాతావరణం కూడా మంచిగానే ఉందండి. వాతావరణం బాగా ఉంది. మబ్బుగా ఉండేది 4 రోజులు, ముసురుగా ఉండేదండి. ఈరోజు వాతావరణం కూడా బాగానే ఉందండి. అదిగోండి మధ్యలో పాపేనండి, మెచ్యూరీ ఫంక్షన్ అండి. ఆ పాపేనండి మా అక్కోళ్ళ తోటికోళ్ళ పిల్లండి. భోజనాల ఏర్పాటు అయితే బాగానే జరిగింది. అక్కడ కార్యక్రమం అంతా బాగానే జరిగిందండి. వాతావరణం కూడా మంచిగానే ఉందండి. నేనైతే ఫోటోలు అవి దిగేసి వీడియోస్ కూడా తీసారండి. వీడియోస్ కూడా దిగేసి జాయిగా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసానండి.